90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే ఎవరైనా కూడా కొత్తగా బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇది సరైన సమయమేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గోల్డ్ కొనుక్కోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అంటూ ఎప్పుడు ఫాల్లో ఉంటుంది. ఫాల్లో ఉన్నప్పుడు ఏంటంటే కనీసం ఒక తులం బంగారానికి ఒక 1000-2000 రూపాయలు మనం మిగిలాయనుకోండి, అది ఆల్వేస్ హ్యాపీ. అంటే కనీసం ఒక మంచి రేట్ సాధించాం కదా అని చెప్పేసి. ఎప్పుడు చూసినా చుట్టాల్లో కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, కాల్ చేసి ఇవాళ ఇంకా పడుతుందా చెప్పండి, ఇవాళ కొనమంటారా, ఇంకొక వారం తర్వాత అంటారా, లేకపోతే రేపు కొనమంటారా. ప్రాబ్లం ఏంటంటే మార్కెట్స్ చాలా వొలటైల్ ఉన్నాయి. పైగా ఇది మంత్ ఎండ్, దాంతోపాటు 4th April నాడు మీకు కొత్త ఫ్యూచర్స్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో ఆ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ ఉంది. సో మిగిలింది ఎగ్జాక్ట్లీ ఒక 9 రోజులు అనుకోండి ఎక్స్పైరీ కోసం. అలాంటప్పుడు మీకు కరెంట్ మార్కెట్ ఫ్యూచర్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఉండదు, స్పెక్యులేషన్ ఉండదు. సో స్పెక్యులేషన్ లేనప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ ప్రైసెస్ అనేది ఒకవేళ నెగిటివ్లో ఎండ్ అవ్వబోతున్నాయి అనుకోండి, మంత్ ఎండ్లో అది నెగిటివ్గానే ఉంటుంది. అయితే ఇవాళ ఏం జరిగింది, ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఇచ్చింది, ఏం జరగబోతుంది బిట్వీన్ 5 and 9 మనం ఏదైతే ఇంపార్టెంట్గా చెప్తామో అదొక ముహూర్తం ఉంటుంది ఈవినింగ్ 5 o'clockకి. సో ఏం జరగబోతుంది, ఎందుకంటే అక్కడ లండన్లో ఒకసారి బులియన్ మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత యూ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్. కానీ దానికంటే ముందు ఏంటంటే మనకు స్పాట్ గోల్డ్ మార్కెట్లో కనీసం ఈ రోజున నేను వెళ్ళి కొనుక్కోవాలి అనుకుంటే నాకు ఎన్ని డబ్బులు మిగులుతాయి, ఏ రేట్లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా గోల్డ్ జ్యువెల్లర్స్ వాళ్ళ షాప్లో ఒక ఎలక్ట్రానిక్ రేటింగ్ సిస్టమ్ అనేది పెడతారనమాట. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్లేట్ పైన రాసేస్తారు, అంటే ఇవాళ గోల్డ్ రేట్ ఇంతే ఉంది అని చెప్పేసి. అయితే యాక్చువల్గా ఎవరైతే కస్టమర్స్ వెళ్తారో వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు ఆన్లైన్లో వెళ్ళి ఎక్కడ ఎతకాలి, ఏ వీడియో చూడాలి. అఫ్కోర్స్ మన వీడియో అందరికీ చాలా అలవాటైంది, ఒక నోన్ సోర్స్ నుంచి ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం అని చెప్పేసి. సో ఈ విషయానికి వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే షోరూంలో ఉన్నారో ఇమ్మీడియట్గా మన వీడియో ఓపెన్ చేయండి, స్పాట్ రేట్ చూసుకోండి. మీకు అప్పటిదప్పుడే స్పాట్లో హెల్ప్ అయిపోతుంది. అందుకే మనం స్పాట్ రేట్ చెప్తాము. అప్పటిదప్పుడే మీకు వాళ్ళకు ఒకవేళ రేట్లో తేడా వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు. మీరు ఒకవేళ రేట్ ఎక్కువ చూపిస్తున్నారంటే మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో మీరు చూపెట్టండి అని చెప్పేసి కూడా మీరు వాళ్ళని అడగచ్చు. సో కాబట్టి డబ్బులు మిగిలించుకోవాలి అంటే కాస్త లాజికల్గా స్మార్ట్గా ఆలోచించాలి. సో కమింగ్ టు ది స్పాట్ మార్కెట్ ప్రైసెస్, ఇన్ఫ్యాక్ట్ నిన్నటికి ఇవాళకి ప్రైసెస్ హ్యావ్ బిన్ రిమైన్ ద సేమ్. ఎందుకంటే గోల్డ్లోనే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ మేజర్ మూమెంట్ లేదు, నిన్న ఎలాంటి కైండ్ ఆఫ్ పెద్ద మూమెంట్ ఇవ్వలేదు. సేమ్ 87,600, 87,800 ఆ మధ్యలోనే జస్ట్ 200 రూపాయల కైండ్ ఆఫ్ మూమెంట్లోనే గోల్డ్ డే అంతా ముగించేసింది. సో మీరు చూసుకుంటే 89.78 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ సేమ్ 89.62 -16 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్లో 82.30 యాజ్ ఆన్ యస్టర్డే. ఈ రోజున చూసుకుంటే 15 రూపాయలు తగ్గేసి మీకు 82.15 ఉంది. ఇది 22 క్యారెట్. నా కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్లో 6734 నిన్నటి ప్రైస్ ఉంటే అండ్ ఈ రోజున 6722, ఓన్లీ డౌన్ బై అబౌట్ 12 రూపీస్. అయితే ఒక విషయం మీరు ఇక్కడ గమనించాలి, గత వారం 10 రోజుల్లో మనం గోల్డ్ మూమెంట్ చూసుకుంటే ఎక్కువ మటుకు పాజిటివ్ జోన్లో ఉండింది. కానీ గత 1 or 2 డేస్ నుంచి మార్కెట్లో మీకు మైనస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇదిగోండి, ఆన్ ద డేట్ సిన్స్ 21st March నుంచి చూసుకుంటే మీకు ఎవ్రీడే మీకు మైనస్, ఒకరోజు ఫ్లాట్ ఉండేది, మిగతా 3 రోజుల్లో మీకు గ్రీన్ కలర్ అనేది కనిపించింది. బట్ అదర్వైజ్ ఈ వారంలో మీకు గోల్డ్ అనేది ఒకటేమో 83,000 ఒక టార్గెట్ ఉంది డౌన్ సైడ్లో, ఫాల్లో అంటున్నాను. అండ్ దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టుగా నిన్న కూడా ఈ మాట చెప్పాము, ఈరోజు మళ్ళీ అది రీఎంఫసైజ్ చేస్తున్నాను. అదేంటంటే ఒక్కసారి పరిస్థితులన్నీ కూడా మెరుగుపడ్డాయనుకోండి, అది యుఎస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇటువైపు నుంచి యూక్రెయిన్ స్టేట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా పాజిటివ్గా వస్తే గోల్డ్ ఖచ్చితంగా ఇంకా పడిపోతుంది. అదేంటి పాజిటివ్ న్యూస్ వస్తే పెరగాలి కదా, కానీ గోల్డ్ అలా కాదు. ఎంత నెగటివిటీ ఉంటే వరల్డ్లో ఎంత కంట్రీస్ అందరూ పోట్లాడుకుంటూ ఉంటే అప్పుడే గోల్డ్ పెరుగుతుంది. అప్పటిదాకా గోల్డ్ అనేది మాత్రం మీకు డౌన్ సైడ్లో ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన ప్రైస్ ఏంటో తెలుసా, 70,000 రూపీస్ అని మళ్ళీ చెప్తున్నారు. దీనికోసం మాత్రం వెయిట్ చేయాలి. ఎంత ఈజీగా అయితే పెరిగిపోయిందో అంతే ఫాస్ట్గా పడే అవకాశాలు లేవు. రోజుకి ఒక 200, 500 లేదా 1000 రూపాయలు అంటూ ఫాల్ అంటూ చూపించుకుంటూ స్లోగా కిందికి వస్తుంది. ఇది కాస్త టైం పట్టేలా ఉంది, కానీ మీరందరూ ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే కొనుక్కోమని చెప్తాను. దట్ ఈస్ యువర్ విష్. సో కమింగ్ టు ది ఫ్యూచర్స్లో మన వీడియోని చూసి ఎంతమంది అయితే నేర్చుకొని ట్రేడింగ్ నేర్చుకుంటున్నారో, చూస్తున్నారో, చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఈ రోజున
ఇంకొక కొత్త విధానము మనము ట్రెండ్ లైన్ టూల్ని ఎలా వాడేసి ఇప్పుడు కరెంట్ ట్రెండ్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇది యాజ్ యూజువల్గా మనకు డైలీ చార్ట్స్లో మనం ఏదైతే ట్రెండ్ లైన్ వాడి చూపిస్తామో ఇందులో మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు మన ట్రెండ్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి సో గోల్డ్ ఈజ్ ఇన్ అ బేరిష్ మోడ్. నా ఇప్పుడు మీకు గోల్డ్ ఒకవేళ ఎక్కువగా ఫాల్ అవ్వాలి అనుకుంటే 87,323 మీకు 2 days ముందు వచ్చిన లో, అదే లో ఒకవేళ 87,300 లేదా 87,000 రౌండ్ ఫిగర్ దిగింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ అ డ్రాస్టిక్ ఫాల్. అది 83,000 వరకు ఉంటుంది. అది ఒక ఫస్ట్ సినారియో. ఇప్పుడు రెండో సినారియోలో ఇక్కడ మీరు చూస్తే ఇది 30-minute చార్ట్. ఇది 30-minute చార్ట్లో మనం యాక్చువల్గా ఇక్కడ మనం ఒకసారి ఈ లైన్ డ్రా చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇంట్రాడేలో ఒక చిన్న ర్యాలీ అంటూ రావాలి అంటే గోల్డ్ షుడ్ క్రాస్ 87,931. అది క్రాస్ అయితేనే ట్రెండ్ లైన్ పైన మీకు ఒక చిన్న బయింగ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. దాదాపు ఒక 88,000 వరకు 88,500 లోపు మీకు ఒక చిన్న డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ అంటారు దాన్ని. సో ఆ డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీని మీరు ఎన్కాష్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ ట్రెండ్ లైన్ వాడి యూ కెన్ డూ ద ట్రేడ్. బట్ అదర్వైజ్ ఈ ట్రెండ్ లైన్ క్రాస్ కాలేదనుకోండి, ఈ లో చూసుకోండి ఇక్కడ శిరీష, ఈ లో మనం చూసుకుంటే 87,000 సేమ్ అదే 300 లెవెల్సే వస్తుంది. అదొకవేళ దిగితేనే ఫ్రెష్ ఫాల్ ఉంటుంది. కానీ అప్పటిదాకా మాత్రం ఈ రెండింటి మధ్యలో ఉందనుకోండి, ట్రేడ్ చేయరాదు. ఇట్స్ కాల్డ్ యాజ్ అ నో ట్రేడింగ్ జోన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ నాయిస్ జోన్. సో ఇలాంటి పరిస్థితుల్లో వెయిట్ అండ్ వాచ్. స్పాట్ గోల్డ్ కొనాలనుకుంటున్నారా, అది మాత్రం ప్రతి ఫాల్లో మీరు అక్యుములేట్ చేసుకోండి ఈ రోజు కూడా. సార్, మరి ఎవరికైనా కూడా గోల్డ్ గురించి అనాలిసిస్ కావాలి అన్న, లేదు అంటే పెట్టుబడి విషయంలో రిటైర్మెంట్ గురించి కావచ్చు, లేదంటే పిల్లల భవిష్యత్తు గురించి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో లైక్ పిల్లల కోసం కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు కోసం కానివ్వండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కోసం కానివ్వండి, సో ప్లానింగ్ అయితే చేయాలి. పెట్టుబడి ఎక్కడొక చోట్ల పెట్టాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఆల్రెడీ పెట్టుకున్నామండి. ఇప్పుడు మేము గోల్డ్లో ఎలక్ట్రానిక్ రూపంలో మేము ప్రిఫర్ చేస్తున్నామంటే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి. అంటే మొన్నటిదాకా సావరిన్ గోల్డ్ బాండ్ ఉండింది, దాని మీద గోల్డ్ ప్రైస్ అప్రిసియేషన్తో పాటు మీకు ఒక 2.5% ఎక్స్ట్రా వచ్చేది రాబడిగా. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లోజ్ చేసేసింది, ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకు లాస్ అయింది కాబట్టి. అయితే ఇప్పుడు మిగిలింది ఆప్షన్స్ ఏంటి మనకు, దీని గురించి మనం ఎలా తెలుసుకోవాలి? నేనంటాను, తెలుసుకోవడం వల్ల మీరు డబ్బులు సంపాదించారండి, నేర్చుకుంటే మీకు డబ్బులు సంపాదించారు. సో కాబట్టి మాస్టర్ క్లాస్ ఉంటుంది గోల్డ్ స్పెసిఫిక్ ఇన్వెస్టర్స్ కోసము. ఇందులో మీరు ప్లాన్ చేసుకోవచ్చు ₹9 నుంచి ఎలా మనము గోల్డ్లో పెట్టుబడి పెట్టాలి, అది ఏ ఇన్స్ట్రుమెంట్, అది దాని పేరేంటి, గోల్డ్లో ETFs ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షేర్ మార్కెట్లో గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసే గోల్డ్ షేర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిట్లో ఎందులో పెడితే నాకు ఎక్కువ రాబడి వస్తుందంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి. అదంతా మనం డీటెయిల్గా క్లాస్లో నేర్చుకుందాము, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. తీరిగ్గా మీకు ఆ ఆన్సర్ అనేది రిప్లై నా వైపు నుంచి పర్సనల్గా మీకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.